ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఈ రోజు మనం నవనాథ్ భక్తిసార్లోని 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మత్స్యేంద్రుడు మరియు కాళికాదేవి. ఫలశ్రుతి: ఈ అధ్యాయంని పఠించటం ద్వారా శత్రువులను మోహపరిచి వారి స్నేహపూర్వకమైన మనుషులుగా మార్చివేస్తుంది. ప్రయాణంలో మత్స్యేంద్రుడు కంకోన్ ప్రాంతంలోనికి ప్రవేశించాడు. అతను కూడాల్ సమీపంలోని అదుల్ అనే గ్రామంలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ కాళికాదేవి ప్రతిమను చూశాడు. అది శివుని చేతిలో ఉన్న ఒక ఆయుధం, కాళిక అనే ఆయుధం. శివుడు ఈ ఆయుధ శక్తిని అనేక దానవులను నాశనం చేయడానికి ఉపయోగించాడు. ఇప్పుడు కొంత విరామం ఇచ్చారు. అదే కాళికా ప్రతిమ ఆలయంలో విశ్రాంతి తీసుకొని ఉంది. ఆమెకు శివుని నుండి ఒక వరం ఆశీర్వాదంగా లభించింది. అది ఏమిటంటే ఏ రకమైన విఘాతం కూడా ఆమెకి రాదు అని. మత్స్యేంద్రుడు దేవిని ఆరాధించి ఇలా ప్రార్థించాడు: ఓ కాళికాదేవి, దయచేసి లేచి నా సబూరి విద్య కావ్య గ్రంథాన్ని ఆశీర్వదించండి. ఆయన ప్రార్థనకు దేవికి కోపం వచ్చింది. ఆమె శపిస్తూ ఇలా అన్నది: నేను నీకు కావ్యరచన చేయమని ఎప్పుడైనా చెప్పానా? నేను దీన్ని ఎందుకు ఆశీర్వదించాలి? నా అన్ని కర్తవ్యాలు పూర్తయ్యాయి. నన్ను ఈ కొత్త పనిలో ఎందుకు కలుపుతున్నారు? ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో. నాథ్ ఇలా సమాధానం ఇచ్చాడు: నేను వెళ్ళను మాత. దేవి హెచ్చరించింది: నీకు తెలియకుండా మంటపై దూకే చిన్న పురుగులా నువ్వు చనిపోతావు. నాథుడు ఇలా అన్నాడు: సూర్యుడు ఎంత చిన్నగా కనిపించినా అది మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తుంది. నువ్వు కూడా నాకు సహాయం చేయి తల్లి. పాండవులకు మారుతి చేసిన విధంగా. దేవి అతని బాహ్య రూపాన్ని తిట్టుకొని తృణీకరించి అతను చేప గర్భం నుండి జన్మించినందుకు అతన్ని ఎగతాళి చేసింది. నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు? నువ్వు సంపాదించిన జ్ఞానం వల్ల ఉపయోగం ఏమిటి? నువ్వు జాలరి ఇంటి నుండి పారిపోయావు, రాక్షసులను ఓడించావు. ఇప్పుడు ఏమైంది? నిన్ను నేను పేరగించగలనా? మత్స్యేంద్రుడు ఇలా అన్నాడు: నీ శౌర్యాన్ని నాకు చూపించు. ఒక పెద్ద చెట్టు ఆకు కూడా గాలి లేకుండా కదలదు. దీంతో కాళికాదేవి కోపంగా తన అస్థిపంజర రూపాన్ని ప్రదర్శించింది. భూమి మొత్తం భయంతో కంపించిపోయింది. దేవతలందరూ ఇదురు అదురు పరిగెడుతున్నారు. అందులో కొంతమంది: మత్స్యేంద్ర, జాగ్రత్తగా ఉండు. నీ గురువుని గౌరవించు. నీవు కాళికాదేవిని పిలిచావు. ఇప్పుడు నీకు ఆశ అనే మార్గం మిగలదు. చుట్టూ సంహారం జరిగిపోతుంది. నీకు ఆధ్యాత్మిక వేత, భూమికి ఆకాశంకి మధ్య వచ్చే ప్రతిదాన్ని నీతో నేను వృద్ధించి చూరగొడతాను అని కాళికాదేవి అరిచింది. కాని నాథుడు భయపడలేదు. బదులుగా వాసవాస్త్ర మంత్రాన్ని జపిస్తూ ఒక చిటికెడు పవిత్ర బూడిదను దేవతపై విసిరాడు. ఒకేసారి 1000 సూర్యులు వ్యక్తమైనట్టుగా ఆ ప్రదేశం అంతా ప్రకాశవంతంగా మారిపోయింది. కాళికాదేవి మరియు వాస్వి యొక్క అతీంద్రియ శక్తులు పరస్పర యుద్ధం మొదలు పెట్టాయి. కాళికాదేవి వాసవాస్త్రాన్ని గెలిచింది. మత్స్యేంద్రుడు 11 రుద్రుల శక్తిని ఆయుధంలో సమీకరించాడు. కాని కాళిక మృత్యుంజయ మంత్రం ద్వారా రుద్రులను శాంతపరిచింది. మత్స్యేంద్రుడు వజ్రాస్త్రాన్ని ఆకాశంలో ఎగురవేశాడు. కాని కాళికాదేవి దాన్ని ఉత్తరంలోని శైలాద్రి పర్వతంపై కొట్టింది. దాంతో పర్వతం సగం కొద్దిగా కుదించబడింది. అందుకే గుజరాత్ ప్రాంతం దాటి పర్వతాలు మిగలలేవు. మత్స్యేంద్రుడు రహస్యంగా వాతాకర్షణ మంత్రం ఉపయోగించాడు. దీని ప్రభావంతో కాళికాదేవి నేలపై పడిపోయింది. ఆమె కింద చెట్లు, పర్వతాలు కొట్టుకుపోయాయి. తనను రక్షించుకోవడానికి కాళికాదేవి శివుణ్ణి స్మరించి ఇలా ప్రార్థించింది: ఓ ఉమానాథా, దయచేసి త్వరగా నన్ను రక్షించు. తన శక్తివంతమైన ఆయుధం కాళిక ఇబ్బందుల్లో ఉందని శంకరుడు అర్థం చేసుకున్నాడు. మత్స్యేంద్రుడు ఆయనను చూసి పాదాలను స్మరించాడు. శివుడు మత్స్యేంద్రుడిని దగ్గరికి పిలిచి ఆయుధాన్ని జయించినందుకు ప్రశంసించారు. నాథ్ ఇలా అన్నాడు: ఆదినాథ,
ఇది మీ కృప. బద్రికావనంలో ఉన్నప్పుడు మీరు దత్తగురువుకు నన్ను విద్య మరియు పరమ సాధన శక్తిని ఇవ్వమని చెప్పారు. శివుడు ఇలా అన్నారు, కాళికాను తిరిగి తన సృహలోకి తీసుకురా. శబరి విద్య విజయం కోసం ఆమె నా నాలికపై ఉండి మంత్రశక్తిగా పనిచేయాలి అని మత్స్యేంద్రనాథ్ శివుణ్ణి అభ్యర్థించాడు. నేను నీ కోరికను తీరుస్తాను, కానీ ముందు కాళికాదేవికి చైతన్యాన్ని తెప్పించు అని శంకరుడు అన్నారు. మత్స్యేంద్రుడు తన మంత్రాన్ని వెనక్కి తీసుకొని ఆమెని ఉత్తేజపరిచాడు. ఆమె తన పాదాలపై నిలబడి శివునికి నమస్కరించింది. శివుడు ఆమెతో, నీవు ఇప్పటి వరకు నా శక్తివంతమైన ఆయుధంగా ఉన్నావు. ఇక నుండి మత్స్యేంద్రనాథునికి సహాయం చేయడంలో మరియు లోకానికి కృషి చేయడం నీ పని. దేవి సమాధానం చెప్పారు, నేను మీ బానిసను మరియు మీ కోరిక ప్రకారం చేస్తాను. నా పేరుని ఏ మంత్రంతో కలిపినా నీకు విజయం చేకూరుస్తాను అని మత్స్యేంద్రునికి మాట ఇచ్చారు. ఈ విధంగా మత్స్యేంద్రనాథుడు కాళికాదేవి యొక్క సహాయాన్ని పొందారు. శివుడు తన కాళికా శక్తిని మత్స్యేంద్రునికి అప్పగించి కైలాసానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత మత్స్యేంద్రుడు కంకోన ఉత్తర దేశ వైపుగా వెళ్లారు. జయ గురుదత్త. ఇంతటితో 6వ అధ్యాయం సమాప్తం.